చంద్రగ్రహణం కారణాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం మూసివేశారు అధికారులు. ఉదయం 11:35 వరకు భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు అధికారులు. అనంతరం స్వామివారికి నివేదన సమర్పించి అర్చకులు ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణ అనంతరం రేపు తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసి ద్వారాలు తెరిచి యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. రాజేశ్వర స్వామివారి యొక్క ఆలయము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఈరోజు పురస్కరించుకొని స్వామివారికి మహానివేదన మధ్యాహ్న పూజ అనంతరము స్వామివారి యొక్క ఆలయం మూసివేయడం జరిగింది. తిరిగి రేపటి రోజున ఉదయము మంగళ వాయిద్యాలు సుప్రభాత అనంతరం సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరూ కూడా దర్శనాలు కొనసాగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా గమనించాలి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆద్యంతం కూడా మనకు 3 గంటల పాటు సంభవిస్తుంది. రాత్రి వేళ 9:56 నుంచి 1:26 వరకు కూడా గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఆ గ్రహణ సమయం అత్యంత పుణ్యకాలం. ఆ సమయంలో ఈ సంవత్సరము కుంభరాశి వారిపైన శతభిష పూర్వాభాద నక్షత్ర జాతకులకు సంభవించింది కనుక ఆ నక్షత్ర జాతకులు కానీ కుంభరాశి వారు కానీ వృషభ రాశి మిథున రాశి వారు ఆ సమయంలో స్వామివారిని ధ్యానం చేయడం, జపం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలి. అలాగే గ్రహణం వీడిన తర్వాత ఆ శూల సమయంలో దాదాపు 3 యామాల పాటు అంటే ఉదయం కూడా మనము గ్రహణం యొక్క శూల సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మినుములు, బియ్యము, అలాగే నాగరూపము, అలాగే చంద్రుని యొక్క బింబము ఎవరైతే దానం చేస్తారో ఆ జాతకులకు సంబంధించినటువంటి ఆ గ్రహణ దోషం తొలగిపోయి శుభం చేకూరుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మనం ఆలయాలన్నీ కూడా మూసివేస్తున్నారు. మనందరికీ తెలిసి ఈరోజు రాత్రి చంద్రగ్రహణం 9:56 నుంచి 1:26 రాత్రి తెల్లవారితే 1:26 వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. దానికని అన్ని ఆలయాలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఈ ఆలయాల నిబంధనలు ఉంటాయి కాబట్టి మూసివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని మీరు చూస్తూ ఉన్నారు. విధి విధానాలతో మనం క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజు పూజా విధానాలు అయిపోయిన తర్వాత భక్తులకు కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది ఇట్లా సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుందని చెప్పేసి. అలాగే రేపు ఉదయం మనం చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత మనం ఉదయాన్నే మన సంప్రోక్షణ జరిగిన తర్వాత ఆలయంలో సుప్రభాత సేవలు మొదలవుతాయి. సుప్రభాత సేవ చేసిన తర్వాత ప్రాతకాల పూజ తర్వాత మనం 7 గంటల నుంచి భక్తులందరికీ కూడా రాజరాజ స్వామి దేవస్థానం తరఫున సేవలు అందిస్తాము. అంటే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. 7 గంటల నుంచి వారందరూ కూడా 7 గంటల వరకు చేరుకొని మరి తిరిగి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వచనం పొందాలని కోరుతూ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా